సరిపోదు, 3,000 అవసరమా అని అంటారు. తెల్లారి చిన్నగా కాలుతో ముళ్ళు గుచ్చుకుంటే వెళ్ళి హాస్పిటల్లో కూడా ఏమైనా పెట్టేస్తాను. కడుపు నొప్పి లేస్తే 50,000 పెట్టాను. మొన్న ఒక వ్యక్తి ఎక్కడ నువ్వు డాక్టర్కి వెళ్తే ఏం కాదమ్మా 2 టాబ్లెట్లు వేసుకోవాలి. ఎవరు మన వరదల్లి డాక్టర్ రాజు చెప్పాడు. ఆయన ఎటు ఊరికి వెళ్ళాడు, తెలిసిన వారు అడిగారు బాగా కడుపు నొప్పి వేస్తుందంటే ఆయనకు అర్థమైంది కాబట్టి అది గ్యాస్ ప్రాబ్లం అని ఈ టాబ్లెట్ వాడండి తక్కువ అవుతుంది అన్నాడు. వాళ్ళు ఏం చేశారు, నచ్చక రాత్రి హాస్పిటల్ పోయారు. హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారు, అమ్మా ఇది చాలా సీరియస్గా ఉంది అని చెప్పిన వాళ్ళు 50,000 ఖర్చు పెట్టించి 3 రోజులు పంపించారు. 30 రూపాయల టాబ్లెట్ పోయేది 50,000 రూపాయలు పెట్టారు. ఆయన బాధపడుతున్నాడు. స్వామి ఇలా ఉన్నారు, ఏం చెప్పాలి అంటున్నాడు. ఏం చెప్తాం, కర్మ అనుభవించేది. మనం కూడా అంత చెప్తా ఉన్నాం. ఇందులో లేనిది ఏంటండి, మహాభారతంలో దొరకంది, రామాయణంలో దొరకంది, అంత అద్భుతమైనటువంటి గ్రంథాలండి. అలాంటి గ్రంథాలను ఇంటిలో లేకపోతే ఎలాంటి ఎందుకండి, ఆపద వచ్చినప్పుడు కొట్టుకుంటానకండి, దయచేసి బాగున్నప్పుడే కొట్టుకోవాలి. శక్తి ఉన్నప్పుడే చదవాలి, ఒంట్లో శక్తి ఉన్నప్పుడే చదవాలి, ఒంట్లో శక్తి ఉన్నప్పుడే భగవత్నామం చేయాలి, ఒంట్లో శక్తి ఉన్నప్పుడే పరోపకారం చేసుకోవాలి. నీ సంపాదన మీద నీకు అధికారం ఉన్నప్పుడే దానము చేసుకోవాలి. అంత అయిపోయేట వచ్చేస్తా అంటే మూర్ఖత్వం కాదా? మహానుభావుడు ఇక్కడికే వచ్చాడు. మహాభారతానికి రామాయణానికి దారుణమయ్యాడు, ఉత్తరమయ్యాడని గౌరీశవని. ఆ మహానుభావుడు అంత కాలు నొప్పి పెట్టుకొని కూడా మొన్నటి మహాభారతం ప్రవచనానికి వచ్చాడు. ఆయన ఎంతో సేవ చేశాడు, ఎంతో మందిని తీసుకొచ్చి రామాయణం భారతం వినిపించాడు. ఆయన మొదలకుండా చేశాడు. ఎందుకు? ఆర్తి నొప్పి ఉన్నా పోతే పోనేది, నేను వినాల్సింది వినాలి అన్నాడు. సంధ్యాపదోషకాలం అంత కష్టంలో కూడా వచ్చి వింటున్నాడు. ఎందుకు? ఆర్తి, పూర్ణిక, నమ్మకం. రామాయణం అంత కాలు ఆయనకు ఫ్రాక్చర్ అయినా కూడా ఆయనకు నమ్మకం, ఒకటే నమ్మకం మాట్లాడతాడు ఆయన. నిజంగా నేను రామాయణం భారతం విన్నాను, భగవంతుడు ఆయన విన్నాడు కాబట్టి నేను చచ్చేవాడిని చిన్న కాలు విరగొట్టుకుని బతికాను స్వామి అంటాడు ఆయన. ఇంకా అంటాడు, స్వామి ఈ కాలే విరగకపోతే నేను 10 దిక్కులా తిరిగేవాడిని, సమయాన్ని అటువైపు పెట్టేవాడిని. ఈ కాలు ఎరగడం వల్ల బిడ్డు మీద ఒక చోటే కూర్చుంటున్నా, నిరంతరం దైవనామస్మరణ చేసుకోవడానికి పనికొచ్చిన కాలము అన్నాడు. ఇది కదా ఉండాల్సింది. నిజమే కదండి. నాకు రోగం వచ్చిందంటే వాస్తవం నేను అనుకోలే, వారం రోజులు డాక్టరు నువ్వు మంచం దిగద్దయ్యా, రెస్ట్ తీసుకో, అలాగే తక్కువైంది అని అనుకోండి. నేను సంతోషించాలి. ఎందుకు తెలుసా? ఈ వారం రోజులైనా రామనామస్మరణ చేసుకోవడానికి నాకు సమయం దక్కింది. లేకపోతే మంచిగా ఉంటే ఆగుతాను, ఈ పనని ఆ పనని అన్ని పనులకు వెళ్ళిపోతా. సంధ్యా ప్రదోషకాలం వెళ్ళవయ్యా రామాయణం చెప్తున్నారు అక్కడ అంటే ఏ ఆగు, ఈ పనుంది పోయి చేసుకున్నంత కరకరని పోతా. అదే నాకు రోగం వచ్చింది, ఇంట్లో పడుకున్నాను, పోతాను ఎప్పుడు పనుందని పోను. అంటే దేనికి పనికి వస్తుంది అది సమయం? మనం దాన్ని అన్వయించుకోవాలి, మన నామస్మరణ పెట్టుకోవాలి. దాన్ని రోగం వచ్చిందా నామస్మరణ చేస్తూ పడుకోవాలి. అంతేగాని మనం అలా పడుకుంటాం. రోగం వచ్చే ఎప్పుడు తక్కువ, ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా తక్కువ, ఏ హాస్పిటల్ పోదా, ఎంత ఖర్చు పెట్టాలి, రకరకాల ఆలోచనలతో జీవితాన్ని అగమ్యగా చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘర్షణ ప్రతి మనిషిలో ఉందా లేదా? ఆ సంఘర్షణకే తెరదించాలంటే రామాయణములో యుద్ధకాండ చదవాలి. ఆ యుద్ధం ప్రారంభమవుతుంది. అందరూ కూడా బయలుదేరండి అన్నాడు. బయలుదేరుతున్నారు అందరూ కూడా.